సో ఇండియాలో ఫిజియోథెరపిస్ట్కి ఉన్న స్కోప్, ఫిజియోథెరపీ కోర్స్ ఎలా ఉంది అనేది నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ అదర్ కోర్సెస్ ఆర్ గోయింగ్. వై? బికాస్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఒకటి. సో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఫిజియోథెరపీ లేకపోవడం వల్ల అది కొద్దిగా దురదృష్టకరమైంది. అయితే ఇప్పుడు జరిగే పరిణామాలను బట్టి ఫాస్ట్ గోయింగ్ లైఫ్కి హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్ పైన ఫోకస్ చేస్తూ ఉండడం వల్ల, పబ్లిక్ అవేర్నెస్ పెరగడం వల్ల, సో మొబిలిటీ, రీహాబిలిటేషను, ఫంక్షనింగ్ ఫాస్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫిజియోథెరపిస్ట్ రిక్వైర్మెంటు, డిమాండ్ చాలా పెరిగింది ఇప్పుడు. కాకపోతే అది స్ట్రీమ్ లైన్ చేయడానికి కౌన్సిల్ లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్. సో నెసెసిటీ ఉంది కాబట్టి ఉంది, కానీ అవసరాన్ని సరిగ్గా సరిదిద్దలేకపోతున్నాము. దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజెస్గా తీసుకుంటున్నారు. అలైడ్ కోర్సెస్ లైక్ ఇప్పుడు స్పా, మిగతా మసాజ్ సెంటర్స్, అవి ఇవి అన్నీ వస్తున్నాయి. దే ఆర్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఈ ఫిజికల్ థెరపీ. అవన్నీ షార్ట్ కోర్సెస్ రావడం వల్ల 1 year, 3 months, 6 months ట్రైనింగ్తో దే ఆర్ డూయింగ్ ఇట్. షార్ట్ కోర్సెస్ అన్నీ ఉండడం వల్ల మీకు ఆపర్చునిటీస్, యు ఆర్ లూజింగ్ ద బేసిక్ ఆపర్చునిటీస్. పబ్లిక్ అవేర్నెస్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే మీరు 4.5 years ట్రైన్ చేసి మెడిసినల్ సబ్జెక్ట్స్, అనాటమీ, ఫిజియాలజీతో మిగతావన్నీ చదివి అన్ని సబ్జెక్ట్ తెలిసుండి కూడా మీరు పబ్లిక్ ఈజ్ నాట్ నోయింగ్ అండ్ కన్సిడరింగ్ యూ యాజ్ ఎ ఫిజికల్ థెరపిస్ట్, యాక్చువల్ ఫిజికల్ థెరపిస్ట్ అనేది చేయలేకపోతున్నారు. సో నేషనల్ కౌన్సిల్ లేకపోవడం వల్ల మీకు జరిగిండే డ్రాబ్యాక్ ఏంటంటే మీ రైట్స్ మీరు సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. సో తర్వాత కొన్ని డైలమాస్ ఉన్నాయి, వెదర్ టు యాడ్ డాక్టర్ బిఫోర్ ఆర్ నాట్ అనేది. ఎందుకంటే BAMS, BHMS సేమ్ 4.5 years, 4 years ఉన్న కోర్సెసే, సబ్జెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. సో ఉండి వాళ్ళకు డాక్టర్ రాకపోవడము, ప్రీఫిక్స్ మీకు వాళ్ళకు ఉండడము, మీకు లేకపోవడము, ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళది ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండి అసోసియేషన్ స్ట్రెంగ్తన్ కావడం వల్ల వాళ్ళకు వచ్చాయి, మీకు ఇంకా రాలేదు. సో ఇవన్నీ సాధించాల్సిన విషయాలు బయటికి, అంటే మీ వృత్తిలో మీరు చేశారు కాబట్టి సాధించుకోవడం మీ బాధ్యతే. సో దానికి సపోర్ట్ చేయడానికి అన్ని రకాలుగా మిగతా బ్రాంచెస్ కూడా ఫేవరబుల్గా ఉన్నాయి. IMA తరపున కూడా రికమెండేషన్స్ పెట్టించాం. నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నా ఇక్కడ. సో మామూలుగా MCI, IMA కూడా రికమెండేషన్స్ పెడుతూ ఉంటాం. సో ఎవరో RMP వాళ్ళు వీళ్ళు 6 months ట్రైన్ అయ్యి బయట ప్రాక్టీస్ చేయడం ఒకటేనా, మిగతా వాళ్ళు ఒకటేనా, వాళ్ళని కూడా డాక్టర్ని పిలుస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వరు అనే ప్రపోజల్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. అది కూడా ముందుకు వచ్చేస్తుంది. సో తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ లేకపోవడం వల్ల సిలబస్ యూనిక్నెస్, ఆ స్టాండర్డైజేషను కొద్దిగా స్టేట్ టు స్టేట్ మారిపోవడం వల్ల కొద్దిగా డిఫర్ అయింది. సో ఆ స్టాండర్డైజేషన్ వస్తే అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది సాధించి అది మీ బాధ్యతే. కాబట్టి మీరు వృత్తిలో ఉన్నప్పుడు, ఈ స్టూడెంట్గా చదువుతూ ఉన్నప్పుడు, ఇప్పటి నుంచి మీరు బయటకు వచ్చి ఇంకొక 5 ఏళ్ళ 6 ఏళ్లలో ఉండేటప్పటికి నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ అయ్యేలాగా అది పోరాడి చేయాల్సిన బాధ్యత మీదే. ఫస్ట్ బాధ్యతలు చెప్తున్నా, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు బయట ఉండే స్కోప్, మీరు వర్క్ చేయడానికి, ఎర్నింగు, లైఫ్, దీని గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. సో దాన్ని సింపుల్గా ఈజీగా చెప్పాలంటే 3 రకాలుగా విభజించవచ్చు. సో ఏదైనా ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో 3 కేటగిరీలుగా విభజిస్తే స్టూడెంట్స్ని, ఒకటి డిగ్రీ హోల్డర్స్, BPT అయిపోయింటే ఇప్పుడు MPT చేయాలి అని ఉత్సాహం ఉండి, పట్టుదల ఉండి, ఖచ్చితంగా చేయాలా అనేది ఉంటే దానికి ప్రిపేర్ అయ్యి ప్రయత్నించడం ఒకటి ఫస్ట్ కేటగిరీ ఒకటి. సో MPT కోర్స్ చేశాక దాని తర్వాత వేరే ఆలోచనలు లేదు. స్ట్రైట్ అవే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంది, ఐ హ్యావ్ టు ఎర్న్ అట్ ద ఎర్లియస్ట్, నా లైఫ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలా అనే ఉద్దేశం ఉంటే హయ్యర్ ఎకనామిక్ క్లాసు, మిడిల్ ఎకనామిక్ క్లాసు, లో సోషియో ఎకనామిక్ క్లాస్. సో మా తల్లిదండ్రులు నన్ను కష్టపడి చదివించారు, ఇంకా డబ్బు ఖర్చు పెట్టలేరు
అప్పు చేసి చదివించారు, నేను బయటకు వస్తే సంపాదించాలి అనే ఆలోచన ఉన్న వారికి కొద్దిగా శాలరీస్ స్టార్టింగ్లో తక్కువైనా ఎక్స్పీరియన్స్ పెరిగి తర్వాత పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. దానికి ఓపిక సహనం అవసరము, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే కార్పొరేట్ హాస్పిటల్స్ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. సో అలా జాబ్ ఇవ్వటానికి. సో అలా చేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి కొద్దిపాటి సంపాదన తెచ్చుకున్నాక మళ్ళీ సొంతంగా పెట్టుకోవటమా, ఇంకొక హాస్పిటల్లో పనిచేయటమా, సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకోవడమా, ఇట్లాంటి ఆలోచనలు తర్వాత చేసుకోవచ్చు. సో అది దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. తర్వాత మిడిల్ సోషియో ఎకనామిక్ క్లాస్ ఉండి కొద్దిపాటి 10 లక్షలు 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మిగతా లోన్ తీసుకొని సొంతంగా పెట్టుకోవాలా అనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఇట్లాంటి టౌన్స్ బెస్ట్ ఆప్షన్. మనం ఉండే ప్లేస్ బెస్ట్ ఆప్షన్, మీ సొంతూరు మీ సెంటరు బెస్ట్ ఆప్షన్. దాంట్లో బయట ప్రాక్టీస్ పెడితే కొద్దిగా లేట్ అవుతుంది, ఒక 2 ఏళ్ళు పడుతుంది 3 ఏళ్ళు పడుతుంది పికప్ కావడానికి. బట్ నీ సబ్జెక్టు నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ సిఎంఎస్కి అటెండ్ అవుతూ అన్నీ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో నీకు చాలా స్కోప్ ఉంటుంది. దాంట్లో ప్రాక్టీస్ చేసే దాంట్లో మిగతా కొలీగ్స్తో, డాక్టర్స్తో కానీ మిగతా వారితో కానీ పెట్టుకునే సంబంధాలను బట్టి, ఇంటర్ రిలేషనల్ బాండింగ్ని బట్టి, సో యూ విల్ గెట్ గుడ్ రెఫరెన్స్, గుడ్ స్కోప్ టు వర్క్. సో నువ్వే ఒక సొసైటీలో ప్రామినెంట్ మెంబర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మిడిల్ సోషియో ఎకనామిక్ క్లాస్ ఉన్న వాళ్ళకు దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు గో. థర్డ్ థింగ్, హై సోషియో ఎకనామిక్ క్లాస్ ఉంటే సో నన్ను అడిగితే ఎడ్యుకేషన్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ. నాలెడ్జ్ స్కిల్ ఉంటేనే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేయాలన్నా ఉపయోగపడుతుంది. అండ్ ఒక వయసు అయిపోయాక మళ్ళీ చదవాలంటే అది జరగదు. సో అప్పుడు ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ వాటిల్లో కానీ ఎంపీటీ కానీ లేదంటే అదర్ ట్రైన్డ్ ఫెలోషిప్స్ కానీ చేసుకొని ఇటు వచ్చి పెద్ద సెంటర్ పెట్టడం కానీ వర్క్ చేయడం కానీ చేస్తే వాళ్ళకి లైఫ్ బాగుంటుంది. సో ఈ 3 డెసిషన్స్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకోవాల్సినవే. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ఈ 3 నేను చెప్పిన వాటికంటే యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ జీల్. సో మీకు ఏమవ్వాలా ఏం చేయాలా అనే పట్టుదల, దాంతో ప్రయత్నం చేస్తే ఏదైనా చేసుకోవచ్చు. ఈ 3 వాట్ ఎవర్ యూ వాంట్ ఇంట్రెస్ట్ ఉండి చేస్తే ఇట్స్ ఓన్లీ అ టైం దట్ మ్యాటర్స్. కొద్దిగా టైం తీసుకోవచ్చు కానీ అది ఆలోచన పెట్టుకొని నేను ఇది కావాలి చేయాలి అని చేస్తూ ఉంటే ఈజీగా సాధించవచ్చు, అదేమంత కష్టం కాదు. తర్వాత బయటకు వచ్చినాక ప్రాక్టీస్ ఎలాగుంటుంది అంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో టీచింగ్ చేస్తూ బయట ప్రాక్టీస్ చేయడం ఒకటి. సెకండ్ది, నేను ఎడ్యుకేషన్కే పరిమితం అవుతాను, ఐ హ్యావ్ ఎ ప్యాషన్ ఆఫ్ టీచింగ్ అంటే అట్లాంటి కాలేజెస్ తక్కువే ఉన్నాయి కానీ స్టాఫ్ చాలా తక్కువ ఉంది. సో కాబట్టి ఆ ఆపర్చునిటీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటే ఇఫ్ యూ కెన్ కన్విన్స్ దట్ ఈస్ ఎ గుడ్ లైఫ్ టు గో. దెన్ థర్డ్ థింగ్, బయట నేను ప్రైవేట్ ప్రాక్టీషనర్గా ఉండాలి అంటే సపరేట్ క్లినిక్స్ పెట్టుకోవడము, హాస్పిటల్ పెట్టడము ఇట్లాంటివి. దెన్ ఫోర్త్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేయాలా, ఐ వాంట్ హై సోషల్ లైఫ్ అది ఇది అనుకుంటే సో యూ కెన్ వర్క్ ఇన్ మెట్రోపాలిటన్స్ కార్పొరేట్ సెటప్లో చేసుకోవచ్చు. సో దీస్ 4 ఆర్ ద స్కోప్ నాకు తెలిసినంత వరకు. దెన్ రీసెంట్ అడ్వాన్సెస్ అంటాం. సో అట్లా ఫిజికల్ థెరపీస్లో రీసెంట్ అడ్వాన్సెస్ నాకు బాగా డబ్బుండి ఇంకా అడిషనల్గా ఓవర్ ది ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ వాట్ కెన్ ఐ డూ అంటే, యాజ్ యూ హ్యావ్ స్టడీడ్ అనాటమీ, ఫిజియాలజీ, కైనీసియాలజీ అన్నీ చేసినప్పుడు సో యూ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ ఎవ్రీ వన్. మిగతా అందరికంటే కూడా ఫిజికల్ థెరపీలో యు ఆర్ హ్యావింగ్ ద హైయెస్ట్ ఎడ్జ్. అట్లా ఉన్నప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు డూ ఆల్ ద ప్రాక్టీసెస్. సో ఇప్పుడు రీసెంట్గా ఉండే అరోమా థెరపీ, స్పా థెరపీస్ నుంచి మిగతా అవన్నీ చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ అవి కరికులంలో ఇంక్లూడ్ కాలేదు కాబట్టి ఆ స్పా థెరపీసు, అరోమా థెరపీసు ఇవన్నీ యు మైట్ బి అనేబుల్ టు డూ. బట్ వన్స్ యూ గెట్ ట్రైన్డ్ యూ గో దేర్. వాళ్ళు చెప్పిన దానికంటే యూ విల్ బీ హ్యావింగ్ మోర్ సబ్జెక్ట్ దాన్ దెమ్. అది చేయడం పెద్ద పనేమి కాదు.
సో బయట ఉండే హెల్త్ సెంటర్స్, స్పా సెంటర్స్, తర్వాత రీసెంట్గా వచ్చిన మసాజ్ థెరపీసు, ఇవన్నీ ఇట్ ఈస్ గెయినింగ్ ఎ బిగ్ మొమెంటమ్. ఇక్కడ తెలియకపోవచ్చు, చిన్న చూపుగా ఉండొచ్చు, కానీ సిటీస్లో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మార్కెట్. హెల్త్ అలైడ్ బిజినెసెస్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ విచ్ ఈస్ గెయినింగ్ బిజినెస్. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ సంపాదన కలిగిన వృత్తి అది. సో ప్లస్ రిలాక్సేషన్ థెరపీకి దీనికి ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఉండే స్ట్రెస్ లైఫ్కి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్. సో వాటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెక్నాలజికల్లీ రీసెంట్ అడ్వాన్సెస్ ఉన్నవి. లేజర్ థెరపీ, ఎలక్ట్రికల్ థెరపీ, ఇంకా హైడ్రోథెరపీ, ఇవన్నీ ముందు నుంచి ఉన్నవే. ఇప్పుడు కొద్దిగా దాంతో స్పా యాడ్ అయ్యే జాకుజీ, స్టీమ్ థెరపీస్ ఇవన్నీ వచ్చాయి. సో ఇట్లాంటివన్నీ కూడా నౌ దే ఆర్ గెయినింగ్ ఎ మొమెంటమ్. కొత్తగా డిసీజెస్కి ఇంకా ట్రీట్మెంట్ కనుక్కొని వాటికి కూడా దెర్ ఈజ్ అ స్కోప్. ఇన్ దట్ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ మచ్. సో రీసెర్చ్ వర్క్ దానిపైన ఎక్కువగా జరగట్లేదు. అది కూడా స్టూడెంట్స్గా మీరే ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది థీసిస్ ప్రకారం చేస్తూ ఉంటే కొన్ని ఐడియాస్ వస్తాయి. అండ్ పేషెంట్ ఫీడ్బ్యాక్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇట్ డస్ వెల్. సో ఆ రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఇండియాలో దే ఆర్ ల్యాకింగ్. సో అవి మనం తెలుసుకోవాలా అంటే ఇంటర్నేషనల్ జర్నల్స్, ఫిజియోథెరపీ సపరేట్ జర్నల్స్ వచ్చేలాగా హెల్త్ జర్నల్స్, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉన్నవి. అవి ఎప్పటికప్పుడు చదువుతూ అప్డేట్ అవుతూ ఉంటే యూ విల్ గెట్ అన్ ఎడ్జ్ ఓవర్ దెమ్. ఫ్యూచర్లో వాటికి స్కోప్ బాగా ఉంటుంది. సో ఇట్లా ఛాలెంజింగ్ ఉన్న బ్రాంచ్కి మీరు ఎంత కష్టపడి వెన్ ఎవర్ యూ స్టాండ్ యూనిక్ కంపేర్డ్ టు అదర్ పీపుల్, సో మీకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫిజియోథెరపీ కాలేజు అనంతపురంలో ఉండడం అదృష్టకరం. ఎందుకు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో నాకు తెలిసి 300 కాలేజెస్ ఉంటాయి, 300, నాట్ మోర్ దాన్ దట్, అంతే. సో 300 ఆర్ లిటిల్ బిట్ మోర్ రీసెంట్గా ఏమైనా వచ్చింటాయి. సో 300లో అనంతపూర్లో ఒక కాలేజ్ ఉందంటే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ సిటీ, ఒక టౌన్ అంతే ఇండియాలో. సో అట్లాంటి కోర్స్ మీరు చేస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ ఆర్ వెరీ ఫ్యూ, రిక్వైర్మెంట్తో పోలిస్తే చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ స్కోపు, అడ్వాన్సెస్, ఇంపార్టెన్స్ ఎట్లా పెరుగుతుంది అనేదానికి ఉదాహరణ ఒకటి చెప్తాను. సో ఇంతకుముందు ట్రామా సర్జరీస్ చేసిన, ఏమన్నా ఫ్రాక్చర్కి ఆపరేషన్ చేస్తే, నీ రీప్లేస్మెంట్ కానీ ఏదన్నా ఫ్రాక్చర్ అయిన వ్యక్తికి కానీ ఆపరేషన్ చేస్తే ఆ వ్యక్తి 1 నెల రోజుల వరకు మంచం పైనే పడుకునేవాడు. ఎందుకంటే నడిపించేవాడు ఎవడు లేడు, డాక్టర్ బిజీగా ఉంటాడు, పట్టుకొని నడిపించలేడు, చెప్పలేడు, డాక్టర్ కూడా అంత అవగాహన లేదు ఇంతకుముందు. సో ఇప్పుడు ఏమైంది, సెకండ్ డేనే వాకర్ పట్టుకొని నడవగలుగుతున్నాడు. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో సెకండ్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో 2-3 రోజులకే పేషెంట్ అడ్మిట్ అయ్యి హైఫై సర్జరీస్ చేసుకుని డిశ్చార్జ్ అవుతున్నాడంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. దెర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ దట్. ట్రీట్మెంట్ ఏమీ మారలేదు. ట్రీట్మెంట్ సర్జికల్ టెక్నిక్స్ ఒకటే మారాయి, ఇంప్లాంట్స్ ఒకటే మారాయి, అంతే తప్ప అదే సర్జరీ, అదే ప్రోటోకాల్, అదే ఇది. తొందరగా నడిచేదానికి మాత్రం ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ మారాయి. మెడిసిన్ కూడా అదే మెడిసినే. ఇప్పుడు అడ్వాన్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే హయ్యర్ యాంటీబయాటిక్ పోతాం కానీ, లేదంటే ఒకటే ఇదే. తర్వాత ఇంకొకటి నేను చూసిన ల్యాకింగ్ ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ షుడ్ నాట్ ప్రిస్క్రైబ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు చేయాలన్నా వద్దా, ట్యాబ్లెట్స్ రాయొచ్చా లేదా అనే డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, సో ఫిజియోథెరపీ యాజ్ ఎ డెఫినేషన్ ఇట్ ఈస్ ఎ ట్రీట్మెంట్ టు ద డిసీజ్, ఇల్నెస్ ఆర్ డిఫార్మిటీ విత్ ఫిజికల్ మెథడ్స్ అదర్ దాన్ మెడిసిన్ అనేది ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ. అట్లాంటప్పుడు మెడిసిన్స్ గురించి దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి లేదు యాక్చువల్గా, ప్రిస్క్రైబ్ చేయడానికి. బట్ ఇప్పుడున్న సినారియోలో ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఎందుకంటే డైరెక్ట్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఇస్తున్నారు, ఎవరో 3 months ట్రైనింగ్ అయిన ఆర్ఎంపీ ఇస్తున్నారు. ఫార్మకాలజీ మీరు కూడా చదవలేదు, అన్నీ రాయడానికి కాదు, కానీ ఏదైనా నొప్పి వస్తే డైక్లో జెల్ రాయడానికో, పారాసిటమాల్ ట్యాబ్లెట్ రాయడానికో అంతవరకు పర్మిషన్ ఉండాలి అనేది నా ఉద్దేశం. కనీసం అది వస్తే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నప్పుడు ఏదైనా నొప్పి ఉందంటే అక్యూట్గా మళ్ళీ డాక్టర్ దగ్గర పంపించకుండా బేసిక్ ఎలిమెంట్స్కి
ఈ డైక్లోజర్లు పారాసిటమాల్ వరకు రాసేంత రైట్స్ ఉంటే, అది కూడా లీగల్గా రైట్స్ ఉంటే సో ప్రాబ్లం ఉండదు, మీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. డాక్టర్ పైన అన్ని దానిలకు డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. సో బేసిక్ అన్నీ మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు ది బెస్ట్ ప్రాక్టీస్, క్లినికల్ ప్రాక్టీస్, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి బెస్ట్ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే, ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. ఒక డాక్టరు, ఫిజియోథెరపీ, డైటీషియను, నర్సు అందరూ కలిపి ట్రీట్మెంట్ ఇస్తేనే అది కంప్లీట్ కేర్ అండ్ కంప్లీట్ క్యూర్ అవుతుంది. లేదంటే పెద్ద ఉపయోగం ఉండదు, ఎక్కడో ఒక చోట లాగింగ్ ఉంటుంది. సో ఏదో ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. అలా ఇవ్వాలి అంటే అందరూ కలిసి పనిచేయాలి. సో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మరి ఎందుకు ఇప్పటిదాకా ఇబ్బందులు వచ్చాయి. సో బయట మీరు క్లినికల్ ఎక్స్పోజర్కి కొద్దిగా ఇబ్బంది వస్తూ ఉంది, ఎందుకంటే మిగతా డాక్టర్స్ హాస్పిటల్స్లో కొద్దిగా పర్మిట్ చేయడానికి ఏవో హిండ్రెన్సెస్ వచ్చాయి అన్నట్టు విన్నాను. అది తప్పకుండా లేకుండా చేయడానికి నా వంతు కృషిగా నేను ఇప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్ కట్టిస్తున్నాను. దాంట్లో హెల్త్ క్లబ్, స్పా అన్నీ పెడుతున్నాను, స్విమ్మింగ్ పూల్ అన్నీ వస్తుంది, ఫిజియోథెరపీ సెంటర్ కూడా సపరేట్ ల్యాబ్ ఉంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ పెట్టినప్పుడు మీ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని మీరు అప్డేట్ అయ్యి ట్రైన్ అవ్వడానికి ఉపయోగపడేలాగా చేయడానికి నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. బై అనదర్ February or March we will open our center and we welcome you. మీ ఇంటర్న్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా పేషెంట్స్ అడిక్వేట్గా ఉండేటట్టు చూసి చేసే బాధ్యత నాది. సో దట్ గివింగ్ ఎ ప్రామిస్ నా గుడ్ సెల్ఫ్. సో ఇంకా ఎక్కువ చెప్తే బోర్ కొడుతుంది. సో కాబట్టి మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే, ఇంకా మీకు ట్రైనింగ్ పరంగా లేదంటే పర్సనల్గా ఏదన్నా ఇఫ్ యూ హ్యావ్ పర్సనల్ ఇంట్రెస్ట్ టు కమ్ అండ్ వర్క్ అండ్ జాయిన్, వీ వెల్కమ్ ఫ్రమ్ అవర్ సెంటర్ అట్ ఎనీ టైమ్. అంటే ఆల్రెడీ మీ అసోసియేట్ ప్రొఫెసర్ ఈస్ కమింగ్, సో రామాంజులు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే చిన్న సెంటర్ కాబట్టి ఈవెన్ ఐ కెనాట్ అకామిడేట్, మీకు వచ్చినా కూడా మీరే సరిపోతారు, మిగతా వాళ్ళు ఎవరు కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంకొక 8 months 9 months అయితే విల్ హ్యావ్ ఎ బిగ్ థింగ్, సెంట్రలైజ్డ్ ఏసీ లెక్చర్ గ్యాలరీతో పాటు మిగతా అన్ని ఫెసిలిటీస్ రెడీ చేస్తాం. సో అట్లున్నప్పుడు యూ కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్. వి విల్ ఆల్రెడీ నేను ఇప్పుడే రీసెంట్గానే విన్నాను, అంటే కస్తూరిబా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈజ్ ఇన్ టాప్ 5 ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఐ కంగ్రాచులేట్ ఫర్ దట్ ఆల్ ద టీమ్. అండ్ సో దాన్ని టాప్ 1 చేసేదానికి నేను కూడా సహాయం చేస్తాను, మీ కృషికి సపోర్ట్గా ఉంటానని ఐ ప్రామిస్. సో ఇంకా ఫైనల్గా నేను ఎంత మాట్లాడానో నా గురించి తెలుసుకోవాలి కాబట్టి లాస్ట్ నేను చేసిన డిగ్రీస్ గురించి చెప్తున్నాను. నాది అనంతపూర్ నేటివ్, సో ఇక్కడే చదివాను, ఇక్కడే పెరిగాను. సో MBBS తిరుపతి మెడికల్ కాలేజ్లో చేశాను, SV మెడికల్ కాలేజు. తర్వాత దావణగిరిలో JJM మెడికల్ కాలేజ్లో నా MS చేశాను. ఫెలోషిప్ ఇన్ ఆర్థ్రోప్లాస్టీ సాగర్ అపోలో హాస్పిటల్ బెంగళూరులో చేశాను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి నేను 3.5 years అయింది. నాది ఒక యూనిక్ ప్రాక్టీస్ ఉంది. సో ఐఎమ్ గెయినింగ్ ఏ గుడ్ మొమెంటమ్. అందువల్లనే తొందరగానే నేను హాస్పిటల్ కట్టగలుగుతున్నాను. దాంతోపాటు నాకుండే ప్యాషన్ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రాక్టీస్తో ఐఎమ్ స్టార్టింగ్ అలాంగ్ విత్ క్లినికల్ థెరపీ ప్రివెంటివ్ హెల్త్ క్లబ్లో భాగంగానే స్పా, యోగా, ఫిజియోథెరపీ, దెన్ స్విమ్మింగ్ పూల్ విత్ జాకుజీ, హైడ్రోథెరపీ అన్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ సక్సెస్ఫుల్ కావాలంటే మీ సపోర్ట్ హ్యాండ్ కూడా ఉండాలి. సో నెక్స్ట్ థింగ్, ఈ MS అయిపోయాక ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ MBA ఇన్ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో నేను మణిపాల్ యూనివర్సిటీలో MBA చేశాను. తర్వాత ఆఫ్టర్ MBA నౌ ఐఎమ్ గోయింగ్ టు US ఇన్ July 17th. ఫెలోషిప్ ఇన్ జాయింట్ సర్జరీ అలబామా స్కూల్ ఆఫ్ మెడిసిన్లో వచ్చింది నాకు, బర్మింగ్హామ్లో. సో ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు గో ఇన్ July 17th. సో ప్రాబబ్లీ ఐ మైట్ గో దేర్ ఫర్ 3 months అండ్ కమ్ బ్యాక్. సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్లో వస్తాను. సో దెన్ MCH ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ అనేది హైయెస్ట్ డిగ్రీ ఇన్ ద వరల్డ్. సో నాకు టెక్సిలా అమెరికన్ యూనివర్సిటీలో వచ్చింది, అది ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి అది కూడా కంప్లీట్ చేస్తున్నాను. సో విత్ ఆల్ దీస్ డిగ్రీస్ ఐఎమ్ ఏబుల్ టు ట్రైన్ 2 fellows. ఇంకా 2 ఆర్థోపెడిషియన్స్ని ట్రైన్ చేయడానికి నాకు ఎలిజిబిలిటీ వస్తుంది హాస్పిటల్ అయిపోయేలోపు. సో ఐ థింక్ నాకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పైన, టీచింగ్ పైన ప్యాషన్ ఉంది.
క్వాలిటీ హెల్త్ కేర్ పెంచడానికి దిస్ ఈజ్ ద ఓన్లీ స్కోప్ అని నమ్మినవాడిని. సో విద్యతోనే మిగతా ఫెసిలిటీస్ అన్నీ మెరుగవుతాయి. ఆ నాలెడ్జు స్కిల్ లేకుండా వేరే ఏమీ జరగవు. సో పేషెంట్ ఆరోగ్యం బాగుపడాలన్నా జనరల్ కండిషన్ ఆఫ్ కంట్రీ బడ్జెటింగు ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ తగ్గించాలన్నా నాలెడ్జ్ స్కిల్ ఉంటే వీ విల్ రెడ్యూస్ ద సోర్సెస్ వెరీ మచ్ అండ్ వీ కెన్ డూ ద బెస్ట్. సో కాబట్టి ఇక్కడున్న ఫెసిలిటీస్ని కరెక్ట్గా వినియోగించుకొని బయట మీరు ఎక్సెల్ అవ్వాలని కోరుకుంటూ ఐ విల్ టేక్ ఎ లీవ్. థ్యాంక్ యూ. Thank you for a valuable speech, sir. Now I request our principal sir to give our valuable suggestions for us. Respected Chief Guest Dr. Abhishek Reddy garu, dear correspondent, secretary, fellow faculty, dear students, a very happy evening to you all. Yes, sir. Photo back side, please. A big smile again for the photo. Really, it's an honor to hear from Dr. Abhishek Reddy garu. I would really admit that I wouldn't have given you such a beautiful promise in your future than him, because such an excellent words of encouragement for the outgoing students and explaining the clear prospects about what you're going to face tomorrow in your society. Right. Farewell party is a high point in a student's life, and it's a moment which is both emotional as well as critical. The reason why you all were looking forward for a day to complete your course and go out, but at the same time I could see some tears rolling down. I know, I accepted that that's the emotional moment we have. So I only take few minutes just to share my experiences with you and give you some suggestions in your future career. Right, I compare your student life. I could see that as a rose plant. You all like roses? How many of you like it? May I see your hands up in the air? Boys don't like roses, only the girls like them. Good. So as a seed is sown in the ground, the roots evolve. That's your childhood. When the stem erupts out from the ground, it grows. That's your school days. When you come to this college, you start to bud. You also grow some thorns. I accept it. We forgive that. Being tough with you doesn't mean that we don't like you. It's only that we want to make you a better person tomorrow. So that's why we need to have some tough situations, maybe strict with you and other things, right? Now, when the bud grows, we all expect it to bloom. Understand? And today is the day when you start to bloom. And I wish that your career keeps on blooming every day. And remember, there are different shades of roses. May I know how many shades of roses do you know? How many shades do you know? You know red? White, Yellow? red, White? black, Pink? green. Right, but there's never a black rose. Yeah, there is. I don't want any of our students to be a black rose, right? There is a shade which is a dark red, but never a black rose. So I wish your careers to be as colorful as the roses which are there in this society. Each carrying a particular importance. Life is not easy. For you, life is just the beginning now. It's full of challenges. I say life is a challenge, accept it. It's not easy to just go through and just start your own practice, or maybe you work in a hospital and try to carry on with your profession. I would share my moment where I had the opportunity to work with a very renowned ortho surgeon, Dr. Rajshekhar garu, and his brother, Dr. Raj Sabapathy garu at Ganga Hospital in Coimbatore. At a moment we had a patient with the wrist chopped off at Singapore. He was a businessman carrying some cash, and the thief wanted to attack and steal the cash or rob the cash. This businessman did not allow it to happen, so the thief chopped the wrist. The wrist was packed in a nice bag, and then it was flown to Coimbatore, and it was there at the Ganga Hospital. And these two brothers, the Dr. Rajshekhar Reddy garu and Raj Sabapathy garu, they did their work, and then they reunited the wrist onto the patient. And now it was our turn. Now, the patient was referred for rehabilitation. We were there working on the patient. And then there was some gangrene on all the fingers. We could resuscitate and kind of rehabilitate, make it functional. And there was some problem with the thumb.
And then when the time of review came in, these doctors called in for a review and we were all there sitting. And actually it was my case. My HOD, when the doctor asked why it was not reported. Then my HOD stood up and said, "Sir, I did the case and I'm very sorry I did not report it to you." So immediately the patient was referred for a vascular surgery and then they did it back. What did I learn from it? It was that the leadership comes out of there. It is not only always carrying the fame, you also need to carry out the responsibilities. Okay, when you are HOD, so you need to carry out, you are responsible for all others. If even a single person goes out of the way, it is you that you are responsible. So I think you need to work with that responsibility, right? You have a varied number of cases, like start from a simple ankle sprain to a Burkitt lesion, or maybe a tennis elbow to a Lisfranc amputation. So it's full of challenges. Just apply your basics and try to be more creative. How many of you know there's a walking? How many of you know what is walking? You all know what is walking? Yes, sir. What is walking? You just walk forward, right? Now, any of you know what is retro walking? Back walking? Have you ever tried it on your patients? It's a beautiful wonder on your osteoarthritis case, because it reduces the load of a heel strike, increases the hamstrings flexibility, right? And then lesser load, better functionality. Even the involvement of quadriceps, hams, the calf muscles, better outcome on the patient. So these are few things which you only need to apply your basics and start thinking creative. Next, I would like to say the life is a journey. Enjoy the ride. Okay, so you can have different shades of life come in front of you. I had an opportunity to fly to New York, where I worked in a world's famous city. As I landed there, I was taken to this place where I was supposed to work with a mentally retarded child. Wow, what did I say? Having come from India, flow through Doha, Heathrow, London, and to JFK in New York, just to come to see a mentally retarded case. In India, we have so many mentally retarded cases there. But I didn't say that. I just had a thought, but then I just went on. Started enjoying it, and then that's how a beautiful organization was introduced to me. That's called AHRC. It's called Association of the Help of Retarded Children. Wherein, as the days go by, we have had people from 40 different countries. And I had enjoyed every bit of movement working with them, and also learning 2 international languages from them. We had short trips to Niagara, Boston, Washington. Enjoyed every moment there. So life is a journey. Just enjoy it. Understand? So one thing in life is that nobody can change your life, only you can do it. Make sure you are moving forward. As the famous Luther King says, if you cannot run, you walk. If you cannot walk, you crawl. But make sure you're moving forward. So I wish you all a very happy career ahead. On behalf of the College of Kasturi College of Physiotherapy, I'm glad that you could successfully complete your career with us, your curriculum with us. We wish you a very happy and successful career ahead of you. May God bless us all. Respected Abhishek Reddy sir, young and very inspirational. My and our beloved principal, Dr. Charlie Daniel, and my